Hello guys, welcome back to another episode of Fatia 2. Wait guys. పోయిన ఎపిసోడ్లో మనము మన కాదు సారీ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని కలిసిన తర్వాత నేను చాలా డిప్రెస్డ్ అయిపోయినా అనమాట గేమ్లో. సో ఆ డిప్రెషన్ వల్ల నేను చాలా ప్లేసెస్కి తిరిగా, చాలా హంటింగ్ చేసా. ఇట్స్ బీన్ ఎ లాంగ్ జర్నీ చెప్పాలంటే. ఇట్స్ అంటే అయ్యో తట్టుకోలేకపోయినా అనమాట. ఆఫ్టర్ మీటింగ్ హర్ షీ లెఫ్ట్ మీ అండ్ వెంట్. సో చాలాసేపు ట్రావెల్ చేసి, చాలా హంటింగ్ అవి ఇవి తిరిగి, చాలా ఏరియాస్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు మై ఒరిజినల్ లైఫ్. సో మళ్ళీ నేను నా క్యాంప్కి నా అవసరం గుర్తొచ్చి ఐఎమ్ రిటర్నింగ్ టు మై క్యాంప్ గైస్. సో ఇప్పటికే మనము చాలా తిరిగినాం అనమాట. చాలా ప్లేసెస్ తిరిగినాము, చాలా చూసాం కూడా గేమ్లో, చాలా ఎక్స్ప్లోర్ చేసేసినాం. కానీ ఇప్పుడు ఇక టైం వేస్ట్ వద్దు గేమ్లో. వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ క్యాంప్ అనమాట. సో ఇప్పుడైతే మనము కొత్త సిటీకి వచ్చినాం కదా మన క్యాంప్ నుంచి. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలిగా, మనము మన ప్లేస్కి వెళ్ళాలి, మన క్యాంప్ దగ్గరికి. వాళ్ళకి సప్లైస్ ఏం కావాలో, వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలో చూడాలి. కానీ ఈ సిటీలో మాత్రం నేను నైట్ టైం ఈ గ్రాఫిక్స్కి అయితే పిచ్చోండి అయిపోయినా మొత్తము. అట్లుంది ఇది. సో ఇంకా మన క్యాంప్కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేయాలి గాయస్. మనము మన క్యాంప్కి వెళ్ళే దారిలో మనతో ఎవరో ఫైట్ చేసిరనమాట. సో సీన్ అయిపోయింది. మనము పెద్ద ఫైటర్ కాబట్టి కొట్టేసినాం, అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇప్పుడు వీళ్ళని లూట్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర ఉన్నది తీసుకుని మళ్ళీ మన క్యాంప్ దగ్గరికి వెళ్దాము. సో నాకు మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు హోసియా తెలిసే ఉంటుంది. మనకి మనీ రావాల్సిన జాబ్స్ ఇస్తూ ఉంటాడు మన క్యాంపోడు. సో తన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది నాకు. మెసేజ్ అంటే లెటర్ వచ్చింది. సో మనం వెళ్ళి తనని కలవాలి. తనకేదో ప్రాబ్లం ఉందంట. సో వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్ వీళ్ళు మనల్ని లూట్ చేద్దాం అనుకున్నారు. రివర్స్ మనమే వాళ్ళని లూట్ చేసినాం అంతే. మస్తుంది చెప్పాలంటే చూడ్డానికి. మీరు కూడా కామెంట్స్లో చెప్పండి నాకు మీకు నచ్చిందా నచ్చలేదా అనేది. చాలా బాగుంది చెప్పాలంటే. సో మీరు కూడా చూస్తూ ఉండండి మొత్తం వీడియో. మీకు కూడా ఇట్లాంటి విజువల్స్ చాలా కనిపిస్తాయి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది గేమ్. గాయస్ నాకెందుకో ఏదో తేడా కొడుతుంది ఇక్కడ. ఎవరో ఆంటీ పిలుస్తుంది మనల్ని. నాకు వెళ్ళాలో వద్దా అని భయం అవుతుంది. ఏం కాదు వెళ్ళి చూద్దాము. కానీ వెళ్ళే దారి లేదు. అది వాటర్ అటు సైడ్ ఉంది. నాకు అటు సైడ్ ఎట్లా వెళ్ళాలి అర్థం కావట్లే. నాకు మన హార్స్ని వాటర్లోకి దింపాలని లేదు, ఎందుకంటే అలిగేటర్స్ ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఇంకా ఈ వాటర్ లెవెల్ కూడా నాకు తెలీదు. సో నేను రిస్క్ తీసుకోను. నాకు అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్దాము. నాకు భయం ఏంటంటే ఆంటీ మనని ఏం చేయకపోతే చాలు. నాకేమైనా పర్వాలేదు, నా హార్స్కి ఏమవ్వద్దు, అదే నా భయం. సరే చూద్దాం పదండి. బ్రిడ్జ్ ఏది? రైట్. చలో వెళ్ళి ఆంటీ. సరే అంటే నాకు భయంగానే ఉంది పోవాలంటే. ఇటు సైడ్ నుంచి వచ్చింది. అంగో ఐ మిస్ యూ అంట. రే అరే రే భయపడకు 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 భయపడకు. అలిగేటర్స్ ఉన్నాయి గైస్, నేను చూడలే అక్కడ. అలిగేటర్స్ అంటే తెలుసు కదా, క్రొకోడైల్స్. ఇక్కడ ఏం లేవు. అరే రే భయపడకు 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 భయపడకు. కామ్ కామ్ కామ్. సరే సరే నువ్వు వెళ్ళిపో భయపడకు భయపడకు.
భయపడకు భయపడకు. అరే నాకు ఈ ఏరియాలో దీని రీ 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 అరే ఇక్కడికి వెళ్ళిపోవాలరా. భయపడకు వెళ్ళిపోవాలి. ఇక్కడికి వెళ్ళి తొందరగా ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ వెళ్ళిపో. ఏముందిరా నా హార్స్కి ఏదో అయింది. ఇది భయపడుతుంది. ఏం కాదు పారా. అరే ఇక్కడికి వెళ్ళిపోతే ఆగరా నేను వేరే సైడ్ తీసుకెళ్ళి వదిలేస్తావు. నువ్వు భయపడక. ఇప్పుడు ఎవరైతే నా హార్స్ని కింద పడేసారో వాళ్ళని మాత్రం వదిలే గాయస్. నేను ఇటు సైడ్ నాకు సేఫ్ అనిపిస్తుంది. ఇక్కడ భయపడకు చా. నాకు ఎవరో ఆంటీ కూడా పిలిచినట్టు సౌండ్స్ వచ్చింది. అది కూడా ఐ ఆల్వేస్ లవ్డ్ యూ అంట. ఈ ఆంటీ ఎవరో బ్రో. వాట్ ఈస్ దెయ్యమా? ఈ గేమ్లో దెయ్యం కూడా ఉంటుందా? ఊరే ఓకే. అరే ఇట్లా నా స్నో. అరే షిట్ నేను షూట్ చేయాలి అనుకోలే అసలుకి. వెళ్ళిపోయింది ఇప్పుడు ఆంటీ. అరే వాంటెడ్ టు సీ. అదే రికార్డ్ కాలేరా. చలో గాయస్ చాలా దూరం ట్రావెల్ చేసేసిన తర్వాత వీఆర్ నియర్ హోసియా దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు ఎక్కడున్నాడేమో పోయి కలవాలి ఇప్పుడు, అది వేరే విషయం. చలో కలిసేసినాం వెళ్ళి. ఓన్లీ భయపెట్టాలి, చంపద్దు. ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళి ఏదో వాల్యుబుల్ థింగ్ ఉంది దాన్ని దొంగతనం చేసి రావాలి. అక్కడ క్యాష్ కూడా ఉంటుంది, అది తీసుకోకపోవడం మన ఇష్టము. ఎవరిని చంపద్దంట. నాకు చంపకుండా ఏ పని చేయడం రాదు, అది వేరే విషయం. కానీ ఓకే వెళ్దాం పదండి. ఈ ముసలోడితో ఒకసారి నేను హంటింగ్కి వెళ్ళా, బేర్ హంటింగ్కి. మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అట్లనే వేస్తాడేమో మళ్ళా. ఎడకోవాలరా. ఓకే ఏడుంది అది? ఆహా చాలా దూరం ఏం లేదు, వెళ్ళిపోతాం 2 minutes. ఊరి అమ్మ ఇంత దగ్గరకు వచ్చేసాము ఆల్మోస్ట్ వచ్చేసినాము. హార్స్ అక్కడ వద్దు, ఇక్కడే పెడదాము. చెట్టు, అరే ఈ చెట్టు కింద పెట్టరా, బాగుంది. సరే ఇక్కడనా? ఓకే చలో గాయ్స్ వచ్చేసినాం. మన స్కిల్స్ చూపించాల్సిన టైం వచ్చేసింది. మనం ఎవరిని చంపదు కాబట్టి మనం గన్నులతో పని లేదు. అరే ఏంద్ర అంత పెద్దగా ఉంది ఇల్లు. నాలాంటి మంచి వాళ్ళకి ఇట్లాంటి పనులు ఎందుకు చేపిస్తారో నాకైతే అర్థం కావట్లే. ఓకే ఇదంత ఈజీగా అయ్యేది కాదు నాకు తెలిసి. దక్కా ముక్కి బాగానే జరుగుతుంది. हमको उसको मारना पड़ेगा, देखना ఓకే ట్యాబ్ ఆర్. ఓకే ఇది ఇల్లు, ఇక్కడ ఎవరు లేడు. ఏ హోసియా ఓకే okay okay wait until nightfall, sneak in, then I'll get the coach. You can try the house. What do you think? డే వద్దు, నైట్ చేద్దామా? నైట్ నాకు నైట్ చేయబుద్ధి అవుతుంది. నైట్ అయితే పడుకుంటారుగా, అట్లా ఆలోచిస్తున్నా. ఏమో నా డిసిషన్ తప్పైతే యాక్చువల్లీ నేను తీసుకున్న డిసిషన్ ఎప్పుడు తప్పవదు. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి ఓకే ఓకే. సో మనము మెల్లగా ఎవరికి కనిపించకుండా చేయాలి ఇదంతా. వీఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్.
maybe take a peek through the windows before you go in. Make sure it's all quiet. ఓకే. సో ఈ ఇంట్లోకి వెళ్ళి వీ హ్యావ్ టు బ్రింగ్ సంథింగ్ అన్నమాట. సరే చూద్దాం, ఆగండి వాడు ఉన్నాడా అక్కడ. చూద్దాం. అరే ఇక్కడ ఎవడో ఉన్నాడు, పడుకొని ఉన్నాడు. వీడిని గెలకద్దు అయితే. అంటే నేను ఇటు సైడ్కి వెళ్ళి వెళ్తే పడుకున్నోడికి తెలిసిపోతుంది వచ్చినా అని. సో వీ విల్ గో త్రూ మెయిన్ డోర్ అనమాట. ఆఫ్ ది హౌస్. ఓకే, ఏమున్నాయనరా తీసుకోవడానికి? ఏంద్రా ఉల్లిపాయలు, క్యారెట్ కింద అయితే. ఓ పైన కూడా ఉన్నారు. ఏంది తీసుకునేది? ఏం రావట్లేగా ఆప్షన్. వాడు ఏంద్రా అయ్యా గురికేంద్రా? ప్లాటినం పాకెట్ వాచ్ ఉంది కానీ తీసుకోవడానికి ఎందుకు రావట్లే? నాకు తెలిసి అది ఒక్కటే వాల్యుబుల్ ఐటమ్ అనుకుంటా. వామ్మో ఎక్కడ కూడా ఉన్నారు. మనం బయటకెళ్ళి చూసింది వీళ్ళనే. అబ్బా ఏం తీసుకోవడానికి రావట్లేగా. మరి అట్లయితే మనం ఎట్లా చేస్తాము? గాయస్ నాకైతే తీసుకోవడానికి రావట్లేని అయితే దాని లైట్ తీసుకుంటున్నాయి. వీడిని లేపద్దు, ఇదేమైనా ఇది తీసుకుందామంటే ఇది చూడడానికి రావట్లే. క్యాష్ ఎక్కడైనా ఉందేమో అని చూస్తే క్యాష్ లేదు. ఇంకా ఇక్కడ ఏమైనా తీసుకోవడానికి ఉన్నాయా అంటే ఇక్కడ తీసుకోవడానికి ఏం లేవు. ఏ వచ్చిందిరా సర్చ్ ఆప్షన్. క్యాష్ ఏమైనా ఉన్నాయా? $2, $15. చలో పాయిగా ఏం చేస్తాం లైట్గా. నాకేం దొరకట్లేడా. $25 అనేది తక్కువ ఏం కాదు. వి గాట్ ఎన్ బిగ్ అమౌంట్ అనమాట. ఇంకెళ్ళిపోదాం ఇక. నాకు ఈ గురక సౌండ్ వెళ్ళలేకపోతున్నా. అరే రే రే ఇక్కడ కూడా ఏదో ఉందిగా. వాడు ఎవడో వచ్చిండు బయటికి. Get on, dear boy. ఇప్పుడు మనోడేనా? నా హార్సేనా అది? దీనికి ఎందుకు కట్టిండ్రా బాబు? ఓకే ఇదేనా కొట్టేసింది ఇప్పుడు మనము? ఓకే దీన్ని కొట్టేయడానికి వచ్చినామా? దాంతోపాటు ఇంట్లో ఉన్న ఏమంటారు ఏదైనా ఐటమ్స్ తీసుకోమని చెప్పాను. ఓకే అరే నా హార్స్. ఓకే వస్తుందిలే నా హార్స్. అదే అయితే ఇన్ని రోజులు అవుతున్నా నాకు నా హార్స్ గుర్తుంటలేదు. సర్లే మనతో పాటు వస్తుంది వెనకాల. Wasn't the first time Mr. Matthews had stared death in the eye, and as usual, he did not flinch. Take it easy, Arthur. ఎందుకురా ఫాస్ట్గా వెళ్తే అయిపోయాను మళ్ళీ. Okay, here we are. Just pull the coach into the barn there. ఓకే వాడు ఓపెన్ చేసాడు అంకుల్ గాడు. Hello, Seamus. మన హార్స్లో బాగానే ఫాలో అయినాయి మనని. Fine, nice people. చలో వచ్చేసి Hang in here. Quickly. చలో చేసేసినాం. Nice work, Hosea. నైస్ వర్క్ ఆర్థర్. యా I said coarse but competent. Here. పైసలు ఎంత వచ్చినాయి మనకి ఇప్పుడు ఇది Find any చేసినందుకు? other coaches that need selling. I'll see what I can offer you for. ఓకే But discreet, you know. Of course. ఓకే Bye, Jen. వీడికి ఇంకా అమ్మచ్చు అంట. మనకు చాలా దొరుకుతాయి బయట. వెళ్ళిపోదాం క్యాంప్కి వెళ్ళిపోదాం.
ఎట్లా మనం క్యాంప్కి వెళ్ళాలి ఇక. ఇప్పటికి చాలా తిరిగినాం ఇప్పటికి చెప్పాలంటే. క్యాంప్కి వెళ్ళి మన క్యాంప్ పరిస్థితి ఎంత దాకా వచ్చింది, ఏమైనా సప్లైస్ కావాలా, వాళ్ళకి ఏమైనా కొనాలా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఫుడ్ అవసరం ఉందా అన్నీ మనమే చూసుకోవాలి. మనకు లీడర్ ఉన్నారు కానీ వాడు వేస్ట్, మొత్తం నేనే చూసుకోవాలి అసలుకి. మన వాళ్ళకి మెడికల్ సప్లై కూడా నేనే ఇచ్చింది మన క్యాంప్కి. ఎలక్షన్స్ పెడితే నేనే లీడర్ అవుతా కానీ ఇక సర్లే ఏం చేస్తాం కానీ వాళ్ళకి ఇచ్చేసినాయి. ఇక వాళ్ళకంటే టచ్ ముందుకెళ్ళి ఆడేవాడు కాబట్టి ఆడనే ఉద్దేశం. चलो गाइस, आफ्टर लॉन्ग जर्नी वी आर बैक टू आवर कैंप. हमने हमारा कैंप में आ गया. टोटल टेक 3. ఓకే, మనం అన్నీ వేసిన దాంట్లో $300 వచ్చినాయి. సరే ఓకే, వాడికి అమ్మచ్చు అంట, వాడికి అమ్ముదాంలే కానీ వీడికి ఏమైనా తినిపిద్దామా. సరే రా, ఇక్కడే ఉండు. ఓ డచ్ భయ్యా, ఎట్లున్నావు? చాలా రోజులతో వచ్చినా. Arthur, Arthur, people are talking. You stopped working for us all. రే ఇప్పుడే How'd you mean? $300 వర్క్ చేసి వచ్చినారా? Ages. పని చేయట్లే అంటావు. You're the best man among us. Don't go weak on me now, please. I've been sort of busy, Dutch. I'll get back to it. ఓకే ఓకే సర్లే, మనము ప్లే పోకర్ అదేమొద్దు కానీ సర్లే మన క్యాంప్కి డొనేషన్ చేద్దాం ఇక. ఓకే, మనం క్యాంప్కి డొనేట్ చేయలే అని అట్లా అని ఉంటాడు. ఓ $10 ఇచ్చేస్తే ఖుషి అయిపోతారు. చలో $10 ఐటెం కూడా ఇద్దాము. ఒక ప్లాటినం వాచ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేనైతే మన వాళ్ళకి. సిల్వర్ పాకెట్ కాదు. హానర్ పాయింట్ పెరగాలి. అరే అమ్మ, క్యాంప్ కోసం పని చేసినా కానీ నాకు లాభం లేకుండా పోతుంది. సర్లే, చలో గాయ్స్, ఎపిసోడ్ కిందే చాలా తిరిగేసినాము. స్టార్టింగ్లో మాత్రం నాకు అలిగేటర్స్ దగ్గర చాలా భయమైంది. సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. ఈ ఎపిసోడ్ కిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.